తిట్టడానికి కూడా ఓపిక సరిపడక ఒకంత అసహ్యంతో ఒకంత బాధతో ఒకలాంటి విరక్తితో చేస్తున్న వీడియో ఇది. మీడియా, యూట్యూబ్ వీడియోస్, కంటెంట్కి సంబంధం లేకుండా పెట్టే థంబ్నెయిల్స్, సోషల్ మీడియాలో ఎవరు ఇష్టానికి వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ ఉంటే నచ్చకపోతే పీడాపోయింది. దాని కింద పెట్టే అబ్జెక్షనబుల్ కమెంట్స్. ఏదైనా విషయం జరిగింది, ఒక ట్రాజడీ, ఒక డిజాస్టరే ఒక నోన్ ఫ్యామిలీలో జరిగింది, దానికి ఇష్టం వచ్చినట్టు కథలు, ఊహాగానాలు, అనాలిటికల్ వీడియోలు, ఎవరో ఇద్దరో ముగ్గురో నలుగురో వచ్చేసి దాని మీద అనాలిసిస్ చేయటం, సైకాలజిస్టులు అనడం, లాయర్స్ అనడం, డాక్టర్స్ అనడం, ఆ విషయం మీద వాళ్ళని మాట్లాడించటం, ఏదైనా సిచ్యువేషన్లో హైలైట్ చేయటం, ఎస్పెషల్లీ జరిగిన సంఘటనకి వీళ్ళు పెట్టే థంబ్నెయిల్స్కి అసలు సంబంధమే ఉండదు. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. కాసుకోండి. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి చేయడం మొదలుపెట్టాను వచ్చిన ఐడియా. ఇప్పటికీ నాకు తెలిసే కొన్ని వందల వేల మంది అడుగుంటారు, ఇది మీ ఇంట్లోదా? ఇలా అడిగేవాళ్ళు ఒకళ్ళైతే, ఒక వర్గం అయితే, ఇంకొక వర్గం అనేసుకునేవాళ్ళు. వాడు జోబుల్లో చేతులు పెట్టుకొని ఇట్లా హీరోలాగా వస్తాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ ముందో పెళ్ళా ముందో ఫోజులు కొట్టడానికి వచ్చి, మీ ఆయన పాపం, ఎవరు అన్లక్కీ హస్బెండ్. ఏంట్రా, నేను పబ్లిక్ ప్రాపర్టీనా ఏమన్నా? వీడియోలు చేస్తున్నాను, నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎంటర్టైన్ అవుతున్నావు. ఆ వీడియోలో నీకు సంబంధించిన కంటెంటో మీ ఆవిడికి సంబంధించిన కంటెంటో ఏదో ఒకటి మీరు ఫార్వర్డ్లు చేసుకుంటారు, నవ్వుకుంటారు, బాగానే ఉంది. నువ్వు అప్రిషియేట్ చేయకపోయినా పీడపోయింది. ఎందుకు అరుస్తావు? అరే అదిరా, అది పోతుందిరా అని అంటారు. చాలామంది సెలబ్రిటీస్ పోతుంటారు. అదిగోరా వాడు మళ్ళా ఫోటోల కోసం, సెల్ఫీల కోసం ఎగబడతారు. నో అని చెప్తే ఆ నో కూడా తీసుకోలేదు. ప్లీజ్ ఒకటి ప్లీజ్ ఒకటి అడుక్కుంటారు లిటరల్గా. ఎందుకు? నీకంత గర్వం, అంత డాపు, అంత దర్పం, మీడియాలో కనిపించే వాళ్ళంటే అంత చులకన కదా. మరి అదే ముఖంతో నీకు ముఖం కలిపి ఫోటో దిగడానికి నువ్వు ఎందుకంత ఎగబడతావు? నీకేం కావాలో నీకు తెలియదు. గొప్పలకి నువ్వు చెప్పేది ఒకటి, మనసులో నీకున్నది ఒకటి. వాళ్ళంత షైన్ నువ్వు అవ్వలేకపోతున్నావనో, లేకపోతే వాళ్ళంత బాగా నువ్వు లేవనో, వాళ్ళకు వచ్చిన ఆలోచన నీకు రాలేదనో, చేసినా నీ ముఖాన్ని ఎవడు చూడడనో, మరి ఏంటో తెలీదు. లోపల భయం, బాధ, వాళ్ళంటే జెలసీ, కానీ వాళ్ళ ప్రెజెన్స్ కావాలి. కుటుంబాల్లో కూడా ఇదే. ఒక ఫ్యామిలీలో ఒక 4, 5, 10 మంది ఉంటే అందులో ఒకళ్ళో ఇద్దరో షైన్ అయ్యారు అనుకో, మిగతా వాళ్ళకి చచ్చిపోయే జెలసీ వాళ్ళని చూస్తే. అది ఎందుకో నాకు అర్థం కాదు. మూతి విరుపులు, పుల్ల విరుపు మాటలు, ముఖాలు తిప్పుకోవడాలు, మాట్లాడకపోవడాలు, ఎంత చేసినా ఏం చేసావులే అని అనడాలు, ఈ దరిద్రం అలవాటు నేను ఫ్రెండ్స్లో కూడా చూసాను. 4 ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒక అమ్మాయో అబ్బాయో ఎదుగుతారు. వాళ్ళకు వచ్చిన ఆలోచనో లేకపోతే వాళ్ళకున్న స్థితిగతులకి సంబంధం లేకుండా ఎదుగుతారు. సో కాల్డ్ వీళ్ళు అనుకునే ఫిజికల్, మెంటల్ పారామీటర్స్ లేకుండా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా ఎదుగుతారు. అప్రిషియేట్ చేయరండి చాలామంది, ఇగ్నోర్ చేస్తారు. ఏముందిలే కెమెరా పెడితే బాగుతుంది, ఏముందిలే కెమెరా చూస్తే మాట్లాడుతుంది, ఏముందిలే వాడి లక్ బాగుంది అందుకే ఆ జాబ్లో అట్లా ఎదిగాడు, ఏముందిలే దాని అదృష్టం బాగుంది అందుకే అంత మంచి మొగుడు దొరికాడు, మంచి అత్తారిల్లు దొరికాడు. అది ఎలాంటి అత్తారిల్లు అయినా ఈ పిల్ల ఓపికతో, నేర్పుతో మంచి చేసుకుంది అని ఎవ్వడూ అప్రిషియేట్ చేయడు. ఎట్లా తగలబడతారంటే ఇట్లా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ వల్ల లేకపోతే ఈ సో కాల్డ్ రిలేటివ్ వల్ల మంచి జరిగిందనుకో, మా అదృష్టం, దేవుడు మాకు సహకరించాడు, అందుకే చాలా చాలా మంచి జరిగింది అని అంటారు. నిజంగా అందరినీ నిలబెట్టి కాల్చేయాలని ఉంటుంది నాకైతే. అంత ఫైర్ మీద ఉన్నాను నేను. ఎందుకో ఇట్లా చూడు, వాడికి వెళ్ళకపోతే ఏదో అయిపోతుంది. గొప్పలు అదే చెప్తున్నాను నేను. ఏదైనా మంచి జరిగిందనుకో ఫ్యామిలీలో, మా అదృష్టం, దేవుడు మమ్మల్ని చల్లగా చూశాడు, అసలు మేము కష్టపడ్డాం, మాకు అదృష్టం కలిసి వచ్చింది అని అంటారు. ఏదైనా చెడు జరిగిందనుకో, అదిగో పలానా వాళ్ళు అట్లా చూడటం వల్లే, అట్లా అనడం వల్లే, వాళ్ళ రాక వల్లే, వాళ్ళ ప్రెజెన్స్ వల్లే, వాళ్ళ మాట వల్లే చెడు జరిగింది అని అంటారు. ఎట్టొచ్చి వీళ్ళ తప్పు మాత్రం చచ్చిపోయినా ఒప్పుకోరు. అదేంటో నాకు కూడా అర్థం కాదు. ఇక ఈ థంబ్నెయిల్స్, ఈ కామెంట్స్, ఈ అడ్డమైన చెత్త
దీనికైతే ఒక వీడియో సరిపోదు, మొత్తం డేటా అంతా కావాలి. ఏదో విషయం జరుగుతుంది. రీసెంట్గా ఒక ఫేమస్ ఆవిడ 10 మంది కాదు 1000 మందికి ఆవిడ మాటలు నచ్చుతాయి. ఆవిడ అపాయింట్మెంట్ కోసం ఎగబడతారు. నేను పనిచేసే వేరే దగ్గర ఆమె అపాయింట్మెంట్ కోసం ఆమె చేత ఒక వీడియో చేయించడానికి, ఇంటర్వ్యూ చేయించడానికి నేను అడిగాను ఆవిడ. ఆ రోజు ఇవ్వాల్సింది, కలవాల్సింది, మాట్లాడాల్సింది అసలు ఆవిడ దానికి సంబంధించి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాళ్ళ చైల్డ్కి సంబంధించి. దాన్ని పాపులర్ చేసాయి ఛానల్స్. అవే ఛానల్స్ ఒకప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్నాయి, ఆవిడ ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డాయి, ఆవిడ వీడియోస్ కట్ చేసుకొని వేరే ఛానల్ నుంచి వీళ్ళు థమ్స్ పెట్టేసుకొని 2-3 మినిట్స్ పెట్టేసుకొని సంపాదించుకున్న వాళ్ళు ఎంతోమంది ఆ ఇన్సిడెంట్ని నానా రకాలుగా వక్రీకరించారు. జరగకూడని సంఘటన వాళ్ళ చైల్డ్కి జరిగి ఆవిడ బాధపడుతూ ఉంటే సూసైడ్ అని కొందరు, ఎందుకు ఎవరైనా ప్లాన్ చేశారా అని ఇంకొందరు. ఆ కోణంలో విశ్లేషించడానికి నువ్వెవడివిరా? జరిగిన సంఘటన మీద రియాక్ట్ అవుతూ ఎవరైనా చేయొచ్చు, మాట్లాడచ్చు. విశ్లేషణ నువ్వు ఏదో పక్క నుండి చూసినట్టు, లేకపోతే నీకు ఎవరో ఉండి చెప్పినట్టు, పక్క నుండి చూసినట్టు నువ్వు విశ్లేషించడానికి ఎవరు? అసలు నీకేం తెలుసు? ఆ బాధ తెలుసా? ఆ యాతన తెలుసా? అరే ఇట్లా అన్ఫార్చునేట్ సంఘటన జరిగిందే అని వాళ్ళ లాస్ని తీసుకురాగలవా? జస్ట్ బికాస్ మన వ్యూస్ కోసం, జస్ట్ బికాస్. అసలు ఓకే, ఈ వీడియో కూడా నేను చేస్తే వ్యూస్ రావాలని కోరుకుంటున్నా, దానివల్ల రెవెన్యూ కూడా రావాలని కోరుకుంటున్నా. కానీ నేను ఇక్కడ ఏ ఒక్కరినో హైలైట్ చేసి తిట్టట్లా, మీరు చేసే చెత్తని హైలైట్ చేస్తున్నా, మారాలని కోరుకుంటున్నా. దాంతోపాటు డబ్బు రావాలని ఎవడైనా కోరుకోవచ్చు, తప్పలేదు. ఇక్కడ నేనేం సర్వీస్ చేయట్లేదు, యాక్సెప్టెడ్. బట్ అట్లీస్ట్ వాయిస్ అవుట్ ఫర్ ద చేంజ్. ఎక్కడెక్కడో ఎవరెవరో ఏదో సెలబ్రిటీస్ ఏదో డ్రెస్సులు వేసుకుంటారు, ఎక్కడో బయటకు వెళ్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో ఫంక్షన్కి వెళ్తారు. దాన్ని అటు తిప్పి ఇటు మాట్లాడారంటే ట్రోల్ చేసేస్తారు. అసలు వాళ్ళు ఎవరనేది చూడరు. వాళ్ళు ఒక్క 10 సెకండ్లు టక్కున ఏదో మైండ్లో మాట్లాడేస్తే ఆ 10 సెకండ్ల వీడియో వీళ్ళకి 1 వీక్ కాంటెంట్. దాని మీద మళ్ళీ విశ్లేషణ, దాని మీద మళ్ళీ వాగుడు, దాని మీద మళ్ళీ డిబేట్లు, దాని మీద మళ్ళీ నానా కాష్టం. అరే నువ్వు మాట్లాడవా, నేను మాట్లాడనా? మనుషులైన తర్వాత అందరూ టక్కున ఏదో ఒక మూమెంట్లో నోరు జారుతాం. వదిలేయడం అనేది అలవాట్లేదు. ఏదైనా తప్పు దొరికితే దాన్ని పట్టి పీడించి అవతల వాడు చీ అని విరక్తి చెంది వాడికే వాడు ఏదో ఒకటి చేసుకునే దాకా తీసుకొస్తారు. దిక్కుమాల బిహేవియర్ ఇట్లాంటిది కుటుంబాల్లో కూడా ఏడ్చింది ఈ దరిద్రమైన నస. ఏదైనా ఒక పార్ట్నరో, ఆ ఇంటి కోడలో, అల్లుడో, కొడుకో, కూతురో తప్పు చేస్తే పోనీలేని వదిలేయటమో, లేకపోతే నచ్చ చెప్పటమో, ఓకే నువ్వు మిస్టేక్ చేసావు, సరే ఫ్యూచర్లో ఇంకోసారి తప్పు కాకుండా చూసుకుందాం, వదిలేయడాలు ఉండవు. నేను అప్పుడు చెప్పాను, నా మాట వినలేదు, చూసావా నా మాట వినని వాడు ఇట్లాగే నాశనం అవుతాడు, నా మాట వింటే నువ్వు బాగుపడేదానివి, బాగుపడేవాడు, ఇప్పుడు చూడు అనుభవించు. నువ్వు ఎవరు? నువ్వు తలరాతలు రాసిన బ్రహ్మదేవుడివా? శాపనార్థాలు పెడతావేంటి సొలేస్ కోసం వస్తే? ఆడవాళ్ళకు కూడా ఉంది ఈ చెత్త అలవాటు. నేను నిజంగా చెప్తున్నా, సాటి ఆడదాన్నే కావచ్చు, కానీ తవ్వి 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 వీళ్ళ దిక్కుమాల బొందలకి తవ్వుకుంటూనే ఉంటారు. 15 ఏళ్ల క్రితం అట్లా జరిగింది, 20 ఏళ్ల క్రితం అట్లా జరిగింది, 30 ఏళ్ల క్రితం అట్లా జరిగింది, ఇది అలా అనింది, వాడు అట్లా అన్నాడు. వాళ్ళతోటే కలిసి ఉంటారు. వాళ్ళు ఫోన్లు చేస్తే నవ్వుకుంటూ మాట్లాడేసుకుంటుంటారు. కలిస్తే అసలు నిజంగా ఎంత ప్రేమ కారిపోతుంటుంది అన్ని రంధ్రాల్లోంచి వీళ్ళకి. కానీ వాళ్ళ గురించి మాట్లాడతారు, ఎప్పుడు గుర్తు చేసుకుంటే, ఎప్పుడు పక్కన వాడిని ఏడుపు 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 ఏడుపు. అత్తల మీద ఏడ్చే కోడళ్ళు ఉన్నారు, కోడళ్ళ మీద ఏడ్చే అత్తలు ఉన్నారు, కూతుర్లు, 2 కూతుర్లలో ఒక కూతురు బాగుండి ఇంకో కూతురు బాగాలేకపోతే బాగున్న కూతురు మీద ఎందుకు బాగుంది అని ఏడ్చే అమ్మలు కూడా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఎవడు హైలైట్ చేయడానికి ఇష్టపడ్డాడు అంతే. మన క్యారెక్టర్ని ఎక్కడ అసాసినేట్ చేస్తారో మనం మదర్స్ గురించి మాట్లాడితే అని, కానీ అందరూ అట్లాగే తగలబడ్డారు. ఇక్కడ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్న, బంధం గురించి కాదు. ఆ యూట్యూబ్లో ఆవిడేదో డ్రెస్ వేసుకుంది, వాడేదో డ్రెస్ వేసుకున్నాడు, అతనేదో డ్రెస్ వేసుకున్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ కార్లు చూపించుకున్నారు, ఏదో వీడియోలు చేసుకున్నారు. నచ్చితే చూడు, నచ్చకపోతే అబ్బాయి ఏంట్రా బాబు స్క్రోల్ చేసేయి. 10 మార్లు వెళ్ళి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అబ్యూజివ్ కామెంట్లు పెట్టి పచ్చి పచ్చి బూతులు పెట్టి ఏం సంస్కారం ఇది? చదువుకున్నావు కదా 1000 లక్షలు పోసి, ఇదేనా నీ చదువు నేర్పించిన సంస్కారం? ఇదేనా నీ బొంద
మీ ఆయన నిన్ను ఎట్లా వేగుతున్నాడో, అబ్బా భలే ఉంది, హాట్ స్వీట్. సరే, వాళ్ళు అబ్జెక్షనబుల్గానే ఉంది వాళ్ళ అపియరెన్స్. నీ సంస్కారం ఎక్కడ పోయింది? నువ్వెందుకు పెడుతున్నావు అబ్జెక్షనబుల్ కామెంట్స్? ఇంకా డీమింగ్ చేస్తావెందుకు? అసలు నువ్వు ఏ కామెంటు ఎవ్వడూ పెట్టద్దని డిసైడ్ చేసుకుంటే వాళ్ళే అట్లా చూడాలు మానేస్తారేమో. ట్రిక్ చేసినట్టే కదా ఒకరి ఎమోషన్ని. ఒకరిని ఒక మాట అనకుండా ఒక రోజు కాదు, ఒక గంట గడవదు. ఇద్దరు కూర్చున్నా థర్డ్ పర్సన్ గురించి బాగాల్సిందే. ఈ అలవాట్లే క్రమేణా సోషల్ మీడియాలో పక్కన వాడ బాక్సులకు వెళ్ళి కామెంట్లు పెట్టి వాళ్ళనని వీళ్ళనని. టీవీలో ఏదో ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది, వాళ్ళు కష్టపడి ఏ కామెడీవో ఏదో స్కిట్లు రాసుకొని చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో వచ్చి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. అది చూడు దాని బొద్ద దానికి ఏమొచ్చు, వాడు చూడు వాడు ఎంత గలీజుకున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నా అక్కడ దాకా చేరగలిగారు, నువ్వు చేరగలుగుతావా? మనకి చేతన ఇబ్బంది పక్కన వాళ్ళు చేస్తున్నారంటే అప్రిషియేట్ చేయి, చాలా గొప్ప గుణం అది. ఏ మాట ఎవరిని అనకుండా అప్రిషియేట్ చేయటం అనేది చాలా గొప్ప గుణం. చేతనైతే మనిషిగా పుట్టినందుకు ఈ జన్మకథ అలవాటు చేసుకో. అంతేకాని ఏ న్యూస్ జరిగినా దాన్ని న్యూసెన్స్ చేసేసి బాధపడి పిల్లల్ని కోల్పోయి ఏడుస్తున్న వాళ్ళ మీద ఇంకా బురద జల్లాలను చూసి వాళ్ళ బతుకుల్ని విశ్లేషించి ఎక్కడెక్కడో వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి దాన్ని విశ్లేషించి ఏం చేస్తావు? నువ్వు బాగుపడతావా? నువ్వు పైశాచికత్వం, శాడిజం అంటారు దీన్ని. బిజినెస్ కాదు ఇది. పక్కన వాడి ఎమోషన్స్ మీద నువ్వు చేసేది ఏది బిజినెస్ కాదు, దిస్ ఇస్ శాడిజం. అట్లాంటి వాళ్ళు అసలు బతకూడదు నా దృష్టిలో. సమాజానికి వాళ్ళు చీడ పురుగులు, బతకూడదు. రాబందులు వీళ్ళు, బతకుండగానే పిక్కు తింటారు మనిషి. కామెంట్స్ పెట్టేవాళ్ళు సోషల్ మీడియా మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసి వీడియోలు చేసేవాళ్ళు. ఎవరో ఏదో పెళ్ళిళ్ళు చేసుకొని ఏదో ఉంటే మనకెందుకు నొప్పి? నచ్చితే చూస్తావు, నచ్చకపోతే వదిలేస్తావు. అదే పనిగా ఒక వర్గాన్నో ఒకరినో టార్గెట్ చేసి వరుసగా వీడియోలు పెట్టి తద్వారా ఫేమస్ అయిపోయి నీ పునాది వేసుకుంటున్నావు నువ్వు వాళ్ళ మీద. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా? అంటే నీ జీవితంలో నువ్వు మనస్సుతోటి, శరీరంతో, ఆలోచనతోటి ఏ తప్పు చేయలేదా? చేసావు. మనం అందరం చేస్తాం. అందుకే ఒకళ్ళని అనే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. ఇన్నేళ్ల నా వీడియోలో నేను ఒక్కరిని హైలైట్ చేస్తూ ఎప్పుడు అనలా. ఒక సిచ్యువేషన్, ఒక వర్గం, ఒకరు బాధపడే బాధ తీసుకొని అన్నా కానీ ఫలానా వ్యక్తి అన్న పేర్లు పెట్టి ఎప్పుడూ చేయలే. సగర్భంగా చెప్పగలుగుతా నేను. అంత డీసెంట్గా చేసి కూడా ఇన్నేళ్ళు ఇంకా సర్వైవ్ అవ్వగలుగుతున్నాను ఈ ప్లాట్ఫామ్ మీద. అంటే ఇప్పటికైనా మారండి, ఇలా తిట్టించుకోకండి. నాకు కూడా తిట్టి విసుకొస్తుంది. నేను తిట్టే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. అప్పుడు ఆనందపడతాను నేను ఒక మనిషిగా పుట్టినందుకు. మారింది సమాజం అని. ఎప్పుడు వస్తుందో ఆ రోజు.